నుంచి ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి బాలాజీ గోవిందప్ప దాకా. కానీ ఇందులో విజయసాయి రెడ్డి జోలికి బాగుంది, ఎందుకంటే అండర్స్టాండింగ్ కిందకు ఉంది అది. విజయసాయి రెడ్డి ఆ వివరాలు బయట పెడితే దాన్ని కేసు కట్టి ఆ కథ అంతా వాళ్ళు నడుపుకుంటారు. విజయసాయి రెడ్డిని సేఫ్ చేయడం. రెండోది, విజయసాయి రెడ్డి బీజేపీతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, బీజేపీలో చేరడానికి కూడా మన ప్రయత్నించారు, ఎలక్షన్స్ ముందు చేరబోతున్నారు, ఆల్రెడీ హిందుత్వ స్టేట్మెంట్లో ఇస్తున్నారు. కాబట్టి బీజేపీతో అనే ఫీలింగ్ ని ఇక్కడ కలిగింది బీజేపీతో. మరి మేబీ అదే లేకపోతే అరెస్ట్ చేసి మధ్యలో ఆయన కుమార్తె పంపిస్తారని ప్రచారం కూడా జరిగింది బీజేపీలో. అదే నేను అనేది, అదేమీ కాకపోయి ఉంటే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళ. వీళ్ళకి విపరీతమైన ద్వేషం అనేది విజయసాయి రెడ్డి మీద. ఎందుకని? జగన్ కంటే కూడా సెటైర్లు ఎక్కువ వేసింది చంద్రబాబు మీద ఈయనే ఆ రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్. తర్వాత జగన్ ని ఈయన ద్వేషించడం దూషించడం అన్నటువంటిది ప్రారంభించారా అంటే ఎలక్షన్ అయిపోయాక అది అది సేఫ్ గేమ్ అనుకుంటున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకి. అందుకోసం ఇతన్ని కాపాడితే ఇతను మరి ఏమైనా చెప్తాడు అనుకున్నారు, లేకపోతే బీజేపీ కేంద్రం నుంచి ఏమైనా చెప్పించుకున్నారు ఆయన జోలికి పోవద్దని. అది నిజమని ఇంతవరకు అనుకున్నాం. ఏది బీజేపీతో చెప్పించుకుని ఉంటారు, అందుకని అతను అరెస్ట్ చేయట్లేదు మిగతా వాళ్ళు. కానీ ఈయన లింకు స్టేట్ తోనే తప్ప చంద్రబాబుతో తప్పించి సెంట్రల్ తో కాదని తేలింది. స్టేట్ సిఐడి విచారణలో ఈయన్ని సేఫ్ చేశారు, అంటే ఎఫ్ఐఆర్ లో పెట్టి సిట్ కూడా ఈయన్ని అవాయిడ్ చేశారు. మిగతా